హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే రోజు వ్లాగ్. మా మిరప చెట్టుకైతే మిరపకాయలు వచ్చేస్తున్నాయండి. ఇక్కడ చూసారు కదా! ఒక చెట్టు పెట్టాము అంతే. చిన్ని చిన్నగా మిరపకాయలు అయితే వస్తున్నాయి. ఇంకా రోజు మార్నింగ్ లేచేసి ఫస్ట్ అయితే ఈ చెట్లనే చూసుకుంటానండి. ఏవి ఎలా ఉన్నాయి అండ్ గులాబీ మొగ్గలు వస్తున్నాయా లేదా అనేసి. ఇంకా ఎందుకో అండి ఇవాళ పవరే లేదు అసలు. అంటే ఫస్ట్ టైం బెంగుళూరులో ఇంతసేపు కరెంట్ పోయింది. సో ఇంకా మార్నింగ్ అయితే ఎవ్వరము అసలు బాత్ కూడా చేయలేదు. ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. పూరి విత్ చికెన్ కర్రీ చేశానండి. మా ఫోన్లో అసలు ఛార్జింగ్ కూడా లేదు. ఎక్కువగా షూట్ చేద్దాము అంటే ఇంకా మా హస్బెండ్ ఫోన్లోనే కొంచెం ఛార్జింగ్ ఉండే. అమ్మ అయితే ఇంకా పూరి అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తే నేనైతే కాల్ చేస్తూ ఉన్నాను. ఇంకా అందరికీ వేడివేడిగా పెడితే తింటారు కదా అనేసి ఇంకా అక్కడ వేడిగా చేసేసి ఇస్తున్నానండి. నైటే చికెన్ తెచ్చి పెట్టుకున్నాను కదా, మంచిగా మ్యారినేట్ అయిందండి. మార్నింగ్ చికెన్ కర్రీ వేయడానికి కూడా ఈజీ అయిపోయింది. అసలు ఇవాళ చికెన్ కర్రీ షూట్ చేయాల్సిందండి. ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంకా పవర్ లేదని చెప్పాను కదా, ఆ మసాలా కూడా నూరేసి వేసాను అన్నట్టు. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసినప్పుడు రెసిపీ పెడతాను. ఏంటో అండి ఇలాంటి మంచి మంచిగా వచ్చినప్పుడే ఎక్కువగా షూట్ చేయడానికైతే ఉండదు. అత్తమ్మ అయితే లాస్ట్ టైము అక్కడికి వెళ్ళినప్పుడే నరసాపురంకి వెళ్ళినప్పుడే పూరి వేయమన్నారు. బట్ అక్కడైతే కుదరలేదండి. అందుకే ఇవాళ అయితే చేసేసాను. ఇంకా అత్తమ్మకు మాత్రం ఇవాళ ఫుల్ నచ్చేసిందంట పూరి. ఫస్ట్ అయితే వీళ్ళకి పెట్టేశాము. ఇంకా తర్వాత లాస్ట్కి నేను తిందాంలే అనేసి. అండ్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసరికి చాలా లేట్ అయిపోద్దండి. అంటే ఇద్దరు పిల్లలకి తినిపించేసి అండ్ ఎడిటింగ్ ఏదైనా ఉంటే చేసేసుకొని అప్పుడు తింటాను. ఈజీగా 10:30, 11 అలా అయిపోద్ది. ఇంక ఇవాళ అయితే చికెన్ కర్రీ కొంచెమే చేశానండి. అంటే ఒక హాఫ్ కేజీ అంతా చేశాను. ఒక హాఫ్ కేజీ ఏమో బిర్యానీ వేద్దాంలే అనేసి పక్కకు పెట్టేసుకున్నాను. కానీ ఇంక అందరికీ చెప్పాను కదా నచ్చిందనేసి వాళ్ళకే పెట్టేశాను. ఇంకా మనం ఎప్పుడైనా తింటాం కదా. అత్తమ్మకి మేరీకి కొంచెము పెట్టాను, వేడిగా చేసి పెట్టాను కదా, అత్తమ్మ కూడా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ ఒక్క ముక్కు ఉండే అండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే బిర్యానీ చేయమని చెప్పారు. బయటికి వెళ్దాం అన్నారండి. యాక్చువల్గా అయితే ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది ఏమీ చెప్పలేదు. సరేలే ఇంకా అంటే కొంచెం కాలు నొప్పి కూడా ఉంది కదా, అదైతే పాపం అండి. ఏదో కోతికి పుండు పుడితే గీకా గోక అంటారంట కదా, అంటే అంటే చిన్న చిన్నగా అది ఎక్కువ అవుతుంది కదా. మా పిల్లలు ఆ పాపం అండి ఆ స్టిచ్చెస్ని నొక్కేయడము ఏదో ఒకటి చేసేసి నొప్పి చేస్తున్నారు. ఇంకా డాక్టర్ అయితే కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోండి అంటే లెగ్ ఇక్కడ మోకాలు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి తగ్గుద్ది అంటే. పాపం ఆయనకి రెస్టే ఉండట్లేదు. ఇంకా బిర్యానీ కోసం అయితే ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసాను. అన్నీ అంటే మనకు గరం మసాలా, పెరుగు అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసి బిర్యానీ చేస్తున్నాను. నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తానంటే ఒక సైడ్ చికెన్ కుక్ చేస్తాను, ఇంకో సైడ్ ఏమో రైస్ అలా 90% కుక్ అయిపోయాక ఇందులో వేసేసి దమ్ చేస్తానండి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి. కొంతమంది అయితే డైరెక్ట్ పచ్చి చికెన్ మీద రైస్ వేసేసి కుక్ చేస్తారు కదా, అలా ఒకసారి ట్రై చేశాను. బట్ కింద చికెన్ మాడిపోయిందండి. ఇంక అప్పటి నుంచి ఇలా అన్నీ రెండు కూడా 90% అలా కుక్ చేశాక ఆ రైస్ తీసేసి ఇందులో వేసేస్తూ ఉంటాను. ఇలా చేసినా కూడా బాగా వస్తుందండి. ఎవరైనా బిగినర్స్ ఎక్కువగా బిర్యానీ చేయని వాళ్ళు ఇలా సేఫ్ సైడ్ అండి, మనకి ఈజీగా ఉంటుంది, మంచిగా త్వరగా అయిపోతుంది కూడా. అండ్ ఆ రైస్లో అయితే నేను అంటే మనకి బగారా దిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే చెక్క అవన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడేమో చికెన్ కర్రీ చూస్తూ ఉన్నాను. ఇంకా దగ్గరుండి వంట చేస్తున్నానండి. అమ్మో ఇంకా నేను ఏదో ప్రోలాగా అక్కడ పెట్టేసి వెళ్ళానంటే ఇక అంటే ఇంకా ఇప్పుడు నార్మల్గా అయితే మా హస్బెండే అనుకోండి ఎలా వచ్చినా ఏం కాదు. బట్ అత్తమ్మ కూడా ఉన్నారు కదా, ఇంకా కోడలు పనితనం కూడా తెలియాలి కదా అత్తమ్మకి. ఎక్కువగా నా వంటలు నరసాపురంకి వెళ్తే అత్తమ్మే వంట చేస్తారు కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడే నేను చేసేది అనేసి ఇంకా నాకు వచ్చిన మంచి మంచి రెసిపీలు అన్నీ చేసి పెడదామని ఫిక్స్ అయిపోయాను. మార్నింగ్ అందుకే అండి పూరి చేశాను. నాకైతే పూరి పర్ఫెక్ట్గా వస్తుందని తెలుసు. అందుకే ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్తోనైతే అక్కడ డిస్కస్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి. అంటే మా హస్బెండ్ ఏంటంటే కొంచెం లాంగ్ డ్రైవ్కి అలా వెళ్దాము బాగుంటుంది కదా అన్నారు. బట్ నేనేమో ఆ కాలు నొప్పి ఉంది కదండి ఎందుకులే అని అన్నాను. కానీ ఇంకా అది కరెక్టే లేండి. ఇంకా అత్తమ్మ ఊరికే రారు కదా, వచ్చినప్పుడే ఎటైనా తీసుకెళ్తే బాగుంటుంది అనేసి అలా అది అంటే అప్పటిదప్పుడు డిసైడ్ అయిపోయాము. సరేలే నాకు చిన్న పని ఉంది బయట, అంటే ఎక్కడో దూరం అండి, ఒక 50 కిలోమీటర్స్ అంటే బెంగళూరు నుంచి. అక్కడేదో చిన్న పని కూడా ఉందన్నారు. సరే అవి రెండు కలిసి వస్తాయి అనేసి బయటికి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాము. అందుకే ఇంకా ఫుడ్ అన్నీ తినేసి బయలుదేరాం అనుకోండి, ఈజీ కదా. అండ్ అత్తమైతే కొంచెము షుగర్ పేషెంట్ అన్నట్టు నార్మల్గా
టైంకి అయితే ఫుడ్ తినాలి. అందుకే ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అత్తమ్మ అయితే పడుకున్నారు. ఇవాళ చాలాసేపు పడుకున్నారండి. నాకేమో అంటే నైట్ ఏమన్నా నిద్ర పట్టలేదా, ఏమన్నా ఇన్కంఫర్ట్గా ఉందా, ఎందుకు పడుకున్నారు ఏంటా అనేసి భలే కంగారు వచ్చింది. పోయి లేపుదామంటే మళ్ళీ పడుకున్నారు కదా అనుకున్నాను. కానీ ఒక లెగ్ అంటే ఏదో కొంచెం లెగ్స్ పెయిన్ వస్తున్నాయి అని చెప్పారు. ఇంకా సరే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలండి. ఇంకా నెక్స్ట్ డే మండే అంటే సండే ఉండవు కదా హాస్పిటల్స్, అవిటి కూడా చెక్ చేపిద్దాము న్యూరో సర్జన్కి అవన్నీ కూడా అనేసి. అండ్ ఇంకా ఫుల్ బాడీ చెకప్లు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయండి. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా హాస్పిటల్స్ తిరగడానికే అయిపోద్దేమో మాకైతే. మా హస్బెండ్కి ఆఫీస్కున్నా ఇంకా నేనైనా తీసుకొని వెళ్తానండి. అంటే పాపం అక్కడ చూపించుకుంటున్నారు కానీ ఎందుకో తగ్గట్లేదంట. మేబీ ఇంకా టెస్టులు చేయించి చూసుకోవడం బెటర్ కదా. అండ్ కొంచెం ఎవరైనా మీ అమ్మ వాళ్ళు ఏజ్డ్, అత్తమ్మ వాళ్ళు ఏజ్డ్ ఉంటే అప్పుడప్పుడు ఫుల్ బాడీ చెకప్స్ కూడా చేయించుతూ ఉండండి. అంటే డాక్టర్ అయితే ఎవ్రీ ఇయర్ చేయించుకోమని చెప్పారు అన్నట్టు. అంటే ఎవ్రీ ఇయర్కి ఒక్కసారైనా ఫుల్ బాడీ, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే తెలిసిపోతుంది అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ మంచిగా ఉడికిపోయాక రైస్ తీసేసి వేసేసి దమ్ పెట్టేసుకోవడమే. ఒక సిమ్లో పెట్టేసి ఒక 10 minutes పెట్టాలండి. నేనైతే పైన మంచిగా గీ కూడా వేసేస్తాను. మంచిగా నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అదంతా కూడా మంచిగా దిగుద్ది. ఎక్కువ స్పైస్ అయితే వేయట్లేదు నేను. అంటే డబల్ మసాలా అలాగా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ రుషి తినడు. మళ్ళీ రుషిబాబు కోసం సపరేట్గా ఎందుకులే అనేసి ఇలా సింగిల్గా వేసానండి. బట్ డబల్ మసాలా వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ ఇవాళ మాత్రం ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చిందంటే, అంటే నేను వేసిన చికెన్ క్వాంటిటీకి ఆ రైస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక 1/2 kg రైస్, 1/2 kg చికెన్, ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసానండి ఇవాళ అయితే. అలా వేసుకున్నాను కదా, బాగా వచ్చింది. ఇంకా మా ఇంట్లో అందరూ రెడీ అయిపోయారు. అప్పటికే కరెంట్ వచ్చేసింది. చాలాసేపు కరెంట్ పోయిందండి. అరౌండ్ 12 ఆ టైంకి అయితే ఇంకా కరెంట్ వచ్చేసింది అందరికీ. ఇంకా అంటే ఫుడ్ తిన్నాక నేనైతే స్నానం చేద్దాం అనేసి ఫుడ్ తినేస్తున్నాము. నేను అత్తమ్మ అందరము తిన్నాక స్నానం చేద్దామని. అత్తమ్మ అయితే బిర్యానీ కొంచెమే తిన్నారు. మార్నింగ్ పూరీలే ఒక 5-6 తిన్నానమ్మా, నాకు ఇంకా సరిపోయింది అవే అనేసి రైస్ కొంచెం పెట్టుకొని అయితే తిన్నారు. బిర్యానీ మాత్రం అందరికీ నచ్చేసింది. పర్ఫెక్ట్గా అంటే స్పైసీగా లేదు, అలా అని చప్పగా లేదు, మీడియం రేంజ్లో ఉంది. అక్కడ రిషిబాబుకి అయితే ఆ కొంచెం స్పైసీగా అయిపోయిందంట. ఇంకా మా హస్బెండ్ పాపం పెరిగేసేసి తినిపిస్తూ ఉన్నారు. నేనేమో ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తాననేసి. పాపం అండి, అంటే పిల్లల విషయంలో మాత్రం భలే ఓపికగా ఉంటారు మా హస్బెండ్. తినిపించడము, వాళ్ళని ఎత్తుకోవడము, అలా ఇంట్లో ఉంటే ఫుల్ ఫ్యామిలీ టైమే. ఆల్మోస్ట్ బిర్యానీ అంతా అయిపోయింది. ఇందులో కొంచెం ఉండే ఇంకా అదైతే బాక్స్లోకి తీసేసి పెట్టేసి గిన్నెలనే అన్ని వాటర్ వేసేసి పెట్టేస్తే బెటర్ కదా అనేసి తీసి పెట్టేశాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 1/2 kg రైస్ ఆ కొంచెమే మిగిలింది అంతే. అందరు కూడా ఇష్టంగా తిన్నారు. అండ్ అత్తమ్మ కొంచెం తక్కువ తిన్నారని చెప్పాను కదా, అందుకే బాక్స్లో తీసేసి పక్కకు పెట్టేశాను. బయటికి వెళ్తున్నాం కదా పిల్లలు తింటారనేసి మకానా ఫ్రై చేస్తున్నాను. మకానా అంటే అందరికీ ఇష్టం అండి. మెయిన్గా మేరీకి ఇష్టము. వదిన మకానా తింటా అండి. ఇంకా అందుకే కార్లో వెళ్తున్నాం కదా, సరదాగా ఇంకా పాప్కార్న్ తినే బదులు ఈ మకానా తింటే బెటర్ కదండి. అండ్ లడ్డు బాబు కూడా మకానా తినేస్తున్నాడు. మనం చేతికి ఇచ్చామనుకోండి కొంచెం కొరుక్కుంటూ తింటాడు. అందుకే ఇంకా ఇవైతే కొంచెం ఎక్కువగా ఫ్రై చేద్దాం అనేసి ఫ్రై చేస్తున్నాను. బట్ ఇవైతే మనం కొంచెము సిమ్లో పెట్టుకొని చేయాలండి. అసలు చాలా టైం ప్రాసెస్. అంటే మనం హై పెట్టామనుకోండి ఈజీగా మాడిపోతాయి అన్నట్టు. అందుకే కొద్దిగా అంటే ఫస్ట్ అయితే ఎక్కువ వేసి ఫ్రై చేశాను, బట్ అస్సలు ఫ్రై అవ్వలేదు అవి. అందుకే ఇంకా హాఫ్ తీసేసి మళ్ళీ ఇంకా అవి తీసి వేశాను. ఈ ప్రాసెస్లో ఏం చేశానంటే నేను నా చెయ్యి కాల్చేసుకున్నానండి. ఇది కాలినప్పుడు అంత లేదు, తర్వాత ఒక గంటకు అలా అయిపోయేసరికి ఇలా అయిపోయింది. అసలు సురుక్కుమని అంటిందండి ఆ ఫ్రై పాన్. అది ఉంది కదా, నేను ఏదో తీద్దామనేసి ఇలా వంగేసరికి అదైతే చేతికి కాలేసింది. ఎంత గట్టిగా కాలిందో అండి, అసలు నాకైతే ఎంత నొప్పి వచ్చేసిందంటే. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అండి, ఏదైనా కొంచెం తగిలినా బాగా నొప్పి అనిపిస్తుంది. అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అంటే వాటర్ వేసినా కూడా ఇంకా మండుద్ది కదా. ఏదో పేస్ట్ అలా పెట్టమంటారండి. మేమేమో రెడ్ పేస్ట్ వాడతాము, అంటే డాబర్ పేస్ట్ వాడతాము. కోల్గేట్ కూడా లేదు ఇంట్లో అలా పేస్ట్ పెట్టడానికి. ఇంకా ఏం చేస్తాంలే అనేసి ఇంకెవ్వరికి చెప్పలేదు, అలానే పెట్టుకున్నాను. చేతి మాత్రం భలే నొప్పి వచ్చిందిలేండి. ఇంకా మేమేమో అందరము రెడీ అయిపోయాము. అత్తమ్మ నేను మంచిగా బాత్ చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి అయితే బయటికి వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది కూడా మాకు ఐడియా లేదు, ఓన్లీ మా హస్బెండ్కే తెలుసు. అంటే చెప్పాను కదా లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాము బయటికి.
ఎక్కడికో అక్కడికిలే బయటికి సరదాగా ఇంట్లో ఉండి ఉండి బోరింగ్గా అనిపిస్తుంది కదా. అండ్ అవుట్స్కట్స్కి వెళ్తే మనకి వెదర్ కూడా చాలా బాగుంటుంది కదండి. అందుకే ఇంకా అవుట్స్కట్స్కే బయలుదేరాము. మంచిగా అందరం కార్లో కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. చాలా కబుర్లు చెప్పుకున్నాము. అత్తమేమో ఇంకా నేను చిన్న బాబుని తీసుకొని ముందు కూర్చున్నానండి. అంటే బాబుకు ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాను. అందుకే ముందు కూర్చుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇంకా అమ్మ, అత్తమ్మ, మేరీ వాళ్ళు ముగ్గురు వెనక పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. ఇంకా మనకి ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఎన్ని కబుర్లు ఉంటాయి చెప్పండి. అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ మేమేమో అంత కష్టపడి మా కనా ఫ్రై చేశానండి. అండ్ కొన్ని వాటర్ బాటిల్స్ పిల్లలకు కావాల్సినవి అన్నీ ఒక సంచిలో పెట్టాను. మా మమ్మీ అత్తమ్మ తీసుకొస్తుంది అనుకున్నారంట. మా మమ్మీ వచ్చేసారు. అత్తమ్మ ఏమో మా మమ్మీ తీసుకువెళ్ళింది అనేసి ఇద్దరు కలిసి ఆ మొత్తం బాక్స్ స్కిప్ చేసేసారండి. ఏమీ పెట్టుకోలేదు. నేను మిడిల్లోకి వెళ్ళాక అడిగితే చెప్తున్నారు, అంటే మాకన్నా తిందాంలే చాలా దూరం వచ్చేసాం కదా అని అడిగితే, లేదమ్మా నేను తేలేదు అంటున్నారు. ఇంట్లోనే పెట్టేసి వచ్చారు. అంత గొప్ప పని చేశారండి. ఇంకా మా రిషిబాబు ఏమో నాకు వాటర్ కావాలనేసి ఇంకా అడిగాడు. అక్కడ చూశారు కదా మా హస్బెండ్ ఏమో మొత్తం అవుట్స్కట్స్ తీసుకొచ్చారు. అక్కడ వాటర్ కాదు కదా అసలు ఎవ్వరూ లేరండి. చాలా దూరము. అంటే ఒక 2 hours అట్లా, అంటే ఒక 50-60 kilometers అంత దూరం వచ్చేసాము. చాలా దూరం అయితే ఏమీ కనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ అదే రిక్వెస్ట్ చేశాను, అమ్మో ఇలాంటి దూరం ప్లేస్లకు వచ్చినప్పుడు మాత్రం కనీసం బేసిక్ రిక్వైర్మెంట్స్ తెచ్చుకోవాలి. అంటే మనకంటే ఓకే, కానీ ఈ పిల్లలు ఉంటే మాత్రం అన్నీ కరెక్ట్గా తెచ్చుకోవాలండి. దానికి తోడు మా హస్బెండ్ టైర్లో గాలి కూడా తక్కువ ఉందంట. ఆయన ఇంత మెల్లగా చెప్తున్నారు ఆ ముచ్చట. అసలు ఆడేమో పెట్రోల్ బంకులు ఏమీ లేవు. అదే డిస్కస్ చేసుకున్నాం. మా చిన్నోడు చూశారు కదా నిద్రపోయాడండి. మంచిగా ఒక నిద్ర కూడా లేచేశాడు. అంటే అంత దూరం వెళ్ళిపోయాం మేమైతే. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారులేండి. కార్లో మంచిగా ఏసీ ఉంటుంది కదా, మంచిగా పడుకున్నాడు. ఒక 2 hours పడుకొని లేచేశాడు. ఇంకా లేచినాక మాత్రం ఫుల్ అల్లరి చేస్తూనే ఉంటాడండి. ఇంకా ఎక్కడో హైవే వస్తే అక్కడైతే కొంచెం వాటర్ బాటిల్స్, కొంచెం బిస్కెట్ అవి కూడా తీసుకున్నాను. ఇంకేం చేస్తాను అంటే కార్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. నేనైతే ముందాలు తీసుకున్నాను. ఇంకా వాళ్ళకైతే బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ అలా తీసుకున్నాము. మేము ఆల్మోస్ట్ అంటే చిక్మంగళూరు కాదులేండి, అది ఇషా ఉంటుంది కదా, చిక్బెల్లాపూర్ వరకు వెళ్ళిపోయామండి. ఇంకా సరేలే ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాం కదా ఇషాకు వెళ్ళిపోదాము అని చెప్పాను. ఎలాగూ అంటే నాన్ వెజ్ తిన్నా కూడా స్నానం చేసేసాం కదా అంటే సరే అనేసి ఇంకా కొంచెం అంటే ఇంకొక 1/2 hour వచ్చేస్తే ఇక్కడ కూడా వచ్చాము. ఫస్ట్ అయితే ఇషాకు వచ్చేసామండి. ఇంకా రాగానే ఇక్కడ గోవులకి వాటికైతే ఇలా ఫుడ్ పెడుతున్నారు. అది అంటే తౌడు ముద్దలు అనుకుంటా. అవైతే 50 rupeesకి 2 అంట. పిల్లలతో పెట్టిస్తే చాలా మంచిదట అండి. నల్ల ఆవుకి ఎప్పుడైనా ఆవైనా గేదైనా అది నల్లదానికి పెడితే మంచిదంట. అందుకే ఇంకా పిల్లలతోనైతే పెట్టించాము. అత్తమ్మ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. అసలు అత్తమ్మకి అయితే ఐడియా కూడా లేదు మేము ఇక్కడికి తీసుకొస్తామనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆ వెదరు అండ్ అది చాలా బాగుంటుంది కదండి ఇక్కడైతే. ఇంకా కానీ పిల్లలతో వస్తే మాత్రం నిజంగా అండి చుక్కలే. ఇంకా జనాలు ఎక్కువగా ఉన్నారనేసి వీళ్ళు ముగ్గురు చూసారు కదా, ఒకరి చేయని ఒకరు అస్సలు వదలట్లేదు. బట్ సండే కదండి, క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉండే. పార్కింగ్కే ఎంత టైం పట్టేసిందో. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే స్టార్ట్ అవ్వలేదులేండి. అరౌండ్ 6:30 ఆ టైంకి వెళ్ళాము. అది 7-7:15 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ మా చిన్నోడు మాత్రం ఫుల్గా అల్లరి చేసేసాడు. అంటే అక్కడ కూర్చొని అంటాడండి, అటు ఇటు నడిచేస్తున్నాడు. అది బండలు కదా మళ్ళీ పడిపోతాడేమో అనేది ఆ టెన్షనే ఎక్కువైపోయింది. ఇంకా మా రిషిబాబు ఏమో వాటర్ కావాలి, ఇంకా టాయిలెట్ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. పిల్లలతో వెళ్తే అంటే చిన్న పిల్లలతో వెళ్తే నిజంగా ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదండి. కానీ ఇక్కడ మాత్రం అసలు వెదర్ అయినా స్టాచ్యూ అన్నీ కూడా హైలైట్. ఫుల్ క్రౌడ్ ఉంది. చల్లగా ఉంటుందేమో అని భయపడ్డాం, కానీ అస్సలు అంటే మేబీ అంత రష్ ఉండడం వల్ల అనుకుంటా పెద్దగా చల్లగా అయితే ఏమీ లేదు. ఇంకా అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఏంటా అనేసి. వీకెండ్స్ వెళ్తే మాత్రం ఫుల్గా క్రౌడ్ ఉంటుందండి. కొంచెం అంటే మీకు ఎప్పుడైనా కుదిరితే వీక్ డేసే వెళ్ళండి. పిల్లలతో వెళ్తే మాత్రం పార్కింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఎవ్రీడే లైట్ షో అయితే ఎవ్రీడే ఉంటుందంట. సో ఈవినింగ్ టైంలో వెళ్తే హ్యాపీగా లైట్ షో కూడా అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా
మా అమ్మ అంటే అమ్మ కూడా ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. మా మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఇవాళ వాళ్ళిద్దరికైతే ఇంకా మా మమ్మీకి, అత్తమ్మకైతే ఫుల్ ఎంజాయ్ లాగా ఉంది. బయటకు వచ్చారు కదా, ఇంకా సరదాగా అంటే అటు ఇటు తిరగడము అండ్ ఈ వెదరు అండ్ ఈ స్టాచ్యూ ఇదంతా చూడడం కూడా లైఫ్లో ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చండి. అంత బాగుంటుంది. అంటే రిపీటెడ్గా వెళ్ళి చూసే అంత ఏముండదు, కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మా అమ్మ అత్తమ్మ మాత్రం. కానీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అదంతా చెప్పింది అర్థం కాలేదంట. బట్ ఆ లైట్ షో అదంతా కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ముచ్చట్లు ఇంకా వాళ్ళకే అండి. కొంతమంది అయితే కుర్చీలు కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కింద కూర్చోలేరు కదండి చాలా మెంబర్స్, అలా కుర్చీలు కూడా తెచ్చుకున్నారు. బట్ మంచిగా అంటే అందరితో కలిసి వాళ్ళ ఫుల్గా ఎంజాయ్ చేసాము. సరదాగా అనిపించింది. అంటే ఫైనల్గా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఒకటే కన్సర్న్ అనిపించిందండి. పాపం మా హస్బెండ్కి ఏమో అంటే ఇంత దూరం డ్రైవ్ చేసి వచ్చారు కదా, కాలు మళ్ళీ నొప్పి చేస్తుందేమో అనేది ఆ కన్సర్న్ ఎక్కువైపోయింది. అత్తమ్మ కూడా అదే అన్నారు. అంటే ఇంత దూరం వచ్చేసాం కదా, ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ వచ్చేసామండి, మళ్ళీ రివర్స్ వెనక్కి వెళ్ళిపోవాలి కదా. అందుకే అండి పిల్లలు ఉన్నారు కదా ఎందుకులే అనేసి ముందే ఉడిపికి వెళ్ళిపోయాము. దగ్గరలో అంటే మనకి వెళ్ళేటప్పుడు దారిలోనే ఇలా ఉడిపి ఉంటుంది, ఇక్కడికైతే వెళ్ళాము. అండ్ అత్తమ్మ కూడా షుగర్ పేషెంట్ కదండి, చెప్పాను కదా టైంకి తినడం బెటర్ అనేసి అందరం కలిసి ఇంకా టిఫిన్ తినేద్దాంలే అనేసి తీసుకున్నాము. అత్తమ్మ వాళ్ళు అయితే దోశలు తీసుకున్నారు. చిన్న బాబుకి అయితే ఫస్ట్ ఇడ్లీ తీసుకొని ఇంకా ఫీడ్ చేసేస్తున్నాము. ఒకవేళ అంటే సిటీకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 hours పడుతుందని చెప్పారు మా హస్బెండ్. అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, సో బెటర్ ఇంకా వీళ్ళకి ఫుడ్ పెట్టేసాం అనుకోండి పడుకుంటారు కదా అనేసి. పాపం మా హస్బెండే లడ్డు బాబుకి అయితే ఫుడ్ తినిపించేశారు, అంటే ఇడ్లీలు తినిపించేశారు. నేనేమో ఇంకా దోశలు అవన్నీ ఆర్డర్ ఇచ్చాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా వెదర్ సూపర్గా ఉందండి. పిల్లల్ని ఆడించడానికి కూడా పెట్టారు. అత్తమ్మ అదే చెప్పారు, టిఫిన్ నచ్చిందంటే నచ్చిందమ్మ, బాగుంది, సాంబార్ అయితే ఎక్సలెంట్గా ఉందంట. అందరికీ సాంబారే నచ్చిందండి, ఇంక్లూడింగ్ మా లడ్డు బాబుకి కూడా. అక్కడ చూసారు కదా మా హస్బెండ్ కూర్చోబెట్టుకొని. చెప్తున్నాను కదండి పిల్లల విషయంలో చాలా ఓపికగా ఉంటారు అండ్ చాలా కేరింగ్గా ఉంటారు. నాకు ఆ కేరింగ్ చూస్తేనే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అంటే నేను కూడా అంత కేరింగ్గా ఉండాలి కదా రివర్స్లో. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే 11 అయిపోయిందండి. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే, ఇంకా ఎక్కువగా షూట్ చేయలేదు. వచ్చేటప్పుడు అయితే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఈ సంచి ఇక్కడే పెట్టారండి, చూడండి బనానాసు, మక్కానా, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టాను నేను మంచిగా. కానీ ఆ ఫ్రిడ్జ్ దగ్గరే వదిలేసి హ్యాపీగా వచ్చేసారంట. ఇంకా పోనీలే, ఇంకా అయిందేదో అయిపోయింది అనేసి ఇలా జరిగిందండి మా డే అయితే. ఫైనల్గా మళ్ళీ ఇంటికి వచ్చేసి కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకొని ఆ గిన్నెలు ఏమైనా ఉంటే అన్నీ బయట వేసేసి ఇంకా పడుకునే ముందు అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇలా కొంచెం అలసిపోయాంలేండి. పాపం నాకంటే ఎక్కువ మా హస్బెండ్ అలసిపోయినట్టున్నారు. అండ్ అదే అడుగుతున్నాను, మళ్ళీ కాలేదన్నా నొప్పి చేసిందా ఏంటంటే పర్లేదు బాగానే ఉందని. ఇలా ఆయన మాత్రం ఫుల్ హ్యాపీలేండి. ఏదైనా మనం హ్యాపీగా ఒక పని చేస్తే ఏ బాధలు అనిపించవు కదా, అత్తమ్మని బయటికి తీసుకెళ్లారనే ఆనందం అయితే ఫుల్గా ఉంది మా ఆయనకి. అందరం మంచిగా ఎంజాయ్ చేసాంలేండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.